ఓం శ్రీ పరమాత్మనే నమః. హరి ఓం. శ్రీ నారాయణ భట్టతిరి గారు రచించినటువంటి శ్రీమన్నారాయణీయంలో మనం ఈరోజు 4వ దశకంలో ఉండే 9వ శ్లోకం నుంచి 15వ శ్లోకం దాకా ఉండే విశేషాంశాలు తెలుసుకుందాం. 9వ శ్లోకం. తత్సమాధి విజయేతు యః పునర్మంక్షు మోక్షరసికః క్రమేణ వా యోగవశ్యం అనిలం షడాశ్రయైః ఉన్నయత్ అజ సుషుమ్నయా శనైః. మనకు ఇప్పటిదాకా ఈ 8 శ్లోకాల్లో నారాయణ భట్టతిరి గారు యోగ శాస్త్రం ప్రకారంగా యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధి అనే విషయాన్ని వివరంగా చెప్పుకుంటూ వచ్చారు. సాధకుడు ఏ విధంగా దాంట్లో ప్రావీణ్యాన్ని సంపాదించి గురువుల సమక్షంలో ఏ విధంగా శిక్షణ పొంది మోక్ష మార్గం దాకా వెళ్లి అది కూడా జన్మ లేకుండా చేసుకుని ఆ సుఖుడు నారదుడిలాగా అన్ని లోకాలు సంచరిస్తూ ఉంటారనే విషయాన్ని మనకి 8వ శ్లోకం దాకా చెప్పారు. ఇప్పుడు సమాధి స్థితికి వెళ్ళిన వాళ్ళ తర్వాత పరిస్థితి ఏందో ఇప్పుడు మోక్ష మార్గాల గురించి ఇప్పుడు చెప్పడం మొదలవుతోంది. సమాధి విజయేతు, ఎవడైతే ముందు మనం మధ్యలో ఉండేది అజ. అజ అంటే ఉన్నయత్ అజ, అక్కడ ఉండే పదం అది అజ. అజ అంటే పుట్టుక లేనివాడు. ఓ స్వామి, నువ్వు ఎటువంటి వాడివి? పుట్టుక లేనివాడివి. నీకు పుట్టుక లేదంటే నిన్ను ఆశ్రయిస్తే ఏమవుతుంది? మాకు కూడా పుట్టుక ఉండదు. అంటే మేము కూడా నీలో కలిసిపోయి మోక్షం సాధించి ఇంకా మళ్ళీ ఈ జననమరణ చక్రంలో పుట్టాల్సిన అవసరం ఉండదు నిన్ను ఆశ్రయిస్తే. అటువంటి ఓ స్వామి, సమాధి విజయేతు యః, ఎవడైతే ఈ విధంగా సాధన చేస్తాడో, ఏది యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధి, దాంట్లో కూడా సమాధి స్థితికి వెళ్లిపోయిన వాడి సంగతి చెప్తున్నారు. సమాధి దాకా వెళ్లిపోయిన వాళ్ళు ఏమవుతుంది? విజయం సాధిస్తారు. ఎట్టయినా ఆ పరమాత్మను, తమలో ఉన్న పరమాత్మని అందుకుంటారు. వాళ్ళు మంచు వెంటనే మోక్షరసికః, మోక్షాన్ని కావాలని వాళ్ళు అభిషేకిస్తే కోరుకుంటే ఆ పరమానంద స్థితి, ఆ పరబ్రహ్మ స్థితి ఎవరైతే కోరుకుంటారో అటువంటి వాళ్ళు ఆ మోక్షాన్ని పొందుతారు. అంటే పరమాత్మలో లీనమైపోతారు. అలా కాకుండా పునః మరలా క్రమేణ కొంతమంది క్రమముక్తి కోరుకుంటారు. అంటే క్రమముక్తి అంటే స్టెప్ బై స్టెప్ వెళ్ళాలని కోరుకుంటారు. అలాంటి వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది అనే విషయాన్ని చెప్పుకుంటూ వస్తున్నారు. యోగవశ్యమనిలం షడాశ్రయైః, షట్ చక్రాలను ఆశ్రయిస్తారు. అంటే తమలో ఉన్న చక్రాలను ఆశ్రయిస్తారు. ఆశ్రయించి ముందు మూలాధార చక్రం, తర్వాత స్వాదిష్టాన చక్రం, మణిపూరక చక్రం, అనాహ చక్రం, విశుద్ధి చక్రం, ఆజ్ఞా చక్రం, సహస్రార చక్రం అంటే బ్రహ్మరంధ్రం దాకా చేరుకుంటారు. అది కూడా ఎలా? అనిలం, యోగ శాస్త్రం ప్రకారం యోగవశ్యం, యోగ శాస్త్రం ప్రకారం ఏ విధంగా చెప్పారో కుంభక రేచక పూరక చేసి గురువుల దగ్గర శిక్షణ పొంది ఆ విధంగా వాళ్ళు బ్రహ్మరంధ్రం దాకా చేరుకుంటారు. ఉన్నయత్ సుషుమ్నయా శనైః, శనైః అంటే మెల్లమెల్లగా ఒక్కొక్క చక్రాన్ని దాటుకుంటూ మెల్లమెల్లగా ఆ సుషుమ్నా నాడి ద్వారా, తమలో ఉండే సుషుమ్నా నాడి ద్వారా, ఇడా పింగళ నాడుల ద్వారా కుంభక రేచక పూరక చేసి తమలో ఉన్న సుషుమ్నా నాడిలో ఉన్న చిచ్చక్తి రూపంలో ఉన్న పరమాత్మను నిద్రలేపి వాళ్ళు 6 చక్రాలు దాటుకుంటూ వచ్చి ఈ సహస్రాలను దాటి అక్కడ దాకా వస్తారు. అటువంటి పరిస్థితి రెండో వాళ్ళ గురించి చెప్తున్నారు. మొదటి వాళ్ళు వెంటనే మోక్షం కోరుకుంటారు. వాళ్ళు మోక్షం ఆ పరమాత్మలో లీనమైపోతారు. అలా కాకుండా మేము క్రమముక్తి ప్రకారం వెళ్తామనే వాళ్ళు ఎవరుంటారో వాళ్ళు ఈ విధంగా యోగ శాస్త్రం ప్రకారంగా తమలో ఉన్న షట్చక్రాలను దాటుకుంటూ ఆ బ్రహ్మరంధ్రము సుషుమ్నా నాడి ద్వారా చేరుకుంటారు స్వామి అని చెప్పి మనకు ఈ 9వ శ్లోకంలో నారాయణ భట్టతిరి గారు వర్ణిస్తున్నారు. ఇంకా 10వ శ్లోకం. లింగదేహమపి సంత్యజ అధః లీయతే త్వయి పరే నిరాగ్రహః ఊర్ధ్వలోక కుతుకీ తు మూర్ధతః సార్ధమేవ కరణై నిరీయతే. ఇంకా ఏమవుతుంది? అలాగా ఏది ఆ క్రమముక్తి పొందాం అనుకునే వాళ్ళు బ్రహ్మరంధ్రం దాకా వచ్చిన తర్వాత వాళ్ళలో కొంతమంది వెంటనే మోక్షం కావాలని కోరుకుంటారు. వాళ్ళే మళ్ళీ క్రమముక్తిలో కూడా వెంటనే మోక్షం కావాలని కోరుకునే వాళ్ళు ఏమవుతారు? అధః, తర్వాత అటు పిమ్మట
లింగదేహమపి త్వయి పరే నిరాగ్రహ. నిరాగ్రహ అంటే ఆ విధంగా క్రమముక్తి స్టెప్ బై స్టెప్ వెళ్ళడం ఇష్టం లేక బ్రహ్మరంధం దాకా వచ్చేసిన తర్వాత వాళ్ళు ఏం చేశారు, లింగదేహమపి తమలో ఉన్న సూక్ష్మ శరీరాన్ని, సూక్ష్మ శరీరం అంటే వాళ్ళు వెళ్ళిపోవాలంటే సూక్ష్మ శరీరంతో బయటకు వెళ్ళిపోవాలి, ఈ బ్రహ్మరంధం నుంచి బయటకు వెళ్ళాలంటే. అలా అప్పుడు ఏం చేస్తారు, తమలో ఉన్న పంచప్రాణాలు, తమలో ఉన్న శబ్ద స్పర్శ రూప రస గంధం, వీటిని మనస్సు బుద్ధి వీటన్నిటిని కలిపి వాళ్ళలో ఉండే ప్రాణశక్తి, పంచ ప్రాణాలు, ప్రాణ అపాన వ్యాన ఉదాన సమాన అనే ఐదు వాయువులు, ఇవన్నీ కలిపి వాళ్ళు సూక్ష్మ శరీరంతో కలిసి ఆ జీవుడు ప్రయాణం చేయకుండా ఏం చేస్తాడు, పరే నిరగ్రహ అంటే అట్లా ప్రయాణం చేయడం ఇష్టం లేదు, ఒక్కొక్క లోకానికి పోతూ వెళ్ళడం ఇష్టం లేనివాడు ఏం చేస్తాడు, అలా దాన్ని కోరుకోని వాడు ఏం చేస్తాడు, త్వయి పరే పరే పరబ్రహ్మ అయినటువంటి ఆ పరమాత్మలో త్వయి నీయందు లీయతే లీనమైపోతాడు, ఆయనలో లీనమైపోతాడు. వాడికి ఇంక ఈ విధంగా అన్ని లోకాలు తిరిగి వెళ్ళడం ఇష్టం లేనివాడు, క్రమముక్తి ఇష్టం లేనివాడు ఏం చేస్తాడు, తనలో ఉండే చిచ్చక్తిని నిద్రలేపి బ్రహ్మానందం దాకా వచ్చి అట్నుంచట్టే పరమాత్మలో లీనం కావడానికి కోసంగా తీవ్రమైన సాధన చేసి సమాధి స్థితి ద్వారా వాడు ఆ పరమాత్మలో లీనమైపోతారు. కానీ అలా కాకుండా కొంతమంది ఏం చేస్తారు, ఊర్ధ్వలోక కుతుకి ఇంకా పైలోకాలు చూడాలనే కుతూహలం, ఇంట్రెస్ట్. కొంతమందికి ఏమనిపిస్తుంది, ఆ పైలోకాలు కూడా చూస్తే బాగుండు, అద్భుతంగా ఉంటాయి కదా, అక్కడ అనుభవిస్తే బాగుండు ఆనందం అని అనుకుంటారు. అప్పుడు ఊర్ధత ఏం చేస్తారు, వాళ్ళు ఇట్లా ఈ అన్ని చక్రాలు దాటుకుంటూ ఈ యొక్క సహస్రాలను చేరుకొని సార్ధమేవా వాళ్ళలో ఉండే కరణై అంటే పంచ ప్రాణాలు, పంచ తన్మాత్రలు, మనస్సు బుద్ధి సూక్ష్మ శరీరం అన్ని కలిసి ఆ లింగ శరీరం అంటారు. సూక్ష్మ శరీరాన్ని లింగ శరీరం అంటారు. లింగం అంటే గుర్తు, చిహ్నం. ఆ లింగము లీనం చేసుకోవడం, ఆ లింగ శక్తిగా ఉన్న సూక్ష్మ శక్తి ఏమవుతుంది, ఈ శబ్ద స్పర్శ రూప రసగంధాలతో తన్మాత్రలతో మళ్ళీ తమలో ఉన్న పంచ ప్రాణాలతో కలిసి ఏం చేస్తారు, వాళ్ళు ఒక్కొక్క లోకాన్ని వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు. నిరీయతే వాళ్ళు ఆ విధంగా ప్రయాణం చేయడానికి సిద్ధపడతారు. అన్ని లోకాలు చూసుకుంటూ మెల్లగా భగవంతుని చేరుకోవాలని ప్రయాణం సాగిస్తారు. ఇలాంటి వాళ్ళు సాధన ఎలా ఉంటుందంటే ఒక్కోసారి వీళ్ళు సాకారంగా కూడా సాధన చేసి వెళ్తారు. నిరాకార తత్వానికి వెళ్లే వాళ్ళు మాత్రం త్వరగా భగవంతుడు లీనమైపోతారు. అలా రెండు రకాలు కూడా ఉంటారు. లేదా భక్తి మార్గం, జ్ఞాన మార్గం, కర్మ మార్గం, ఇలాగ అనేక మార్గాలతో పాటు యోగ శాస్త్రాన్ని అభ్యసిస్తూ వెళ్లే మార్గం ఇలా ఉంటుంది. వాళ్ళే కంట్రోల్ చేసుకోగలరు కాబట్టి తమలో ఉన్న శక్తితో వాళ్ళు ఇతర లోకానికి బయలుదేరతారు. ఈ విధంగా వాళ్ళ ప్రయాణం సాగుతుంది. మొదటి వాక్యంలో ఏం చెప్పారంటే సత్యముక్తి పొందాడు, వెంటనే మోక్షం పొందేవాడేమో పరమాత్మలోనే లీనమైపోతాడు. రెండో వాక్యం వచ్చి క్రమముక్తి కోరుకునేవాడు తన శక్తి పరమానందం దాకా వచ్చి అక్కడి నుంచి ఇతర లోకాలకి ప్రయాణం అవుతున్నాడు అనే విషయాన్ని చెప్పారు. ఇంకా 11వ శ్లోకం. అగ్నివాసరవర రక్షపక్షగై ఉత్తరాయణ జుషాచ దైవతై ప్రాపితో రవిపదం భవత్పరో మోదవాన్ ధ్రువపదాంతమీయతే. ఇంకా అక్కడి నుంచి అతని ప్రయాణం మొదలవుతుంది. ఇది మనకు భాగవతంలో చెప్తారన్నమాట. భాగవతంలో మనకి ఏముంటుందంటే దేవయానం, పితృయానం అని 2 మార్గాలు ఉంటాయి. అందులో దేవయానంలో ఎలా వెళ్తారనే విషయాన్ని మనకు భాగవతం ఏం చెప్తుందంటే, ఈ యొక్క బ్రహ్మరంధ్రం దాకా వచ్చిన జీవుడు తన యొక్క శబ్ద స్పర్శ రూప రసగంధాలు మరి పంచ ప్రాణాలు మనసు బుద్ధి వాటన్నింటితో కలిసి అతడు ఏం చేస్తాడంటే సూర్యకిరణాలు అంతటా ఉంటాయి. అతడు సూర్యకిరణాల ద్వారా ప్రయాణం సాగిస్తాడు. మొదట ప్రయాణం చేసిన తర్వాత ఇప్పుడు ఎలా మనం వేరే దేశాలకు వెళ్ళాలనుకోండి, ఎలా వెళ్తాం? ఒక గైడ్ పెట్టుకొని అన్ని దేశాలకు పోయి అన్ని తీర్థయాత్రలు చేయాలనుకున్న వాళ్ళు ఏం చేస్తారు, బాగా గైడ్ పెట్టుకుంటారు. ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క గైడ్ ఉంటాడు. ఇప్పుడు మన బార్డర్ దాకా ఒకడు వచ్చి మనకు అక్కడ దాకా మనకు అన్ని చూపించి వాడు వెళ్ళిపోతాడు. వాళ్ళకి ఇంకోళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తాడు మనల్ని. ఇంకో వెహికల్ ఇంకో గైడ్ని ఏర్పాటు చేసి ఆ దేశంలో వదిలిపెడతారు. అక్కడి నుంచి ఆ గైడ్ వచ్చి మనం తీసుకెళ్తారు. మళ్ళీ అక్కడి నుంచి ఇంకో గైడ్ వస్తారు. ఇలా మనం మారుతూ తీసుకెళ్తారు. ప్రయాణం చేసే వాళ్ళు తెలుస్తుంది విషయం. అలాగే ఇక్కడ కూడా అదే జరుగుతుంది. ఎలా జరుగుతుంది?
ఈ బ్రహ్మరంధ్రం ద్వారా వచ్చి అన్ని తమ శక్తిని యోగ శక్తి ద్వారా బయటకు వచ్చిన వాళ్ళు ఆ జీవుడు ఆ సూర్యకిరణాల ద్వారా ప్రయాణం సాగించినప్పుడు సూర్యకిరణాలు తీసుకెళ్లి అగ్నిలోకాన్ని చేరుస్తాయి. అగ్నిలోకంలో కొంతకాలం అనుభవించిన తర్వాత అగ్ని ఆ జీవుని తీసుకెళ్లేసి దిన అభిమాన దేవత, వీళ్ళందరినీ అతివాహక దేవతలు అంటారు. అతివాహిక అంటే ట్రాన్స్పోర్ట్ చేసేవాడు, తీసుకెళ్లేవాడు, ఒక దేశం నుంచి ఇంకొక దేశం తీసుకెళ్లేవాడు. అటువంటి దేవతలు ఉంటారు పైలోకాల్లో. వాళ్ళు ఎలా, ఇదంతా వీళ్ళు పోయే మార్గం అంతా కాంతి మార్గం. కాంతి మార్గం కాబట్టి సూర్యకిరణాల ద్వారా బయలుదేరుతారు, ఆ జీవుని తీసుకెళ్లి ఆ జీవుని అక్కడి నుంచి ఏం చేస్తారు, ఆ సూర్యకిరణాలు తీసుకెళ్లి అగ్నిలోకంలోకి అప్పచెప్తాయి. అగ్నిలోకంలో అగ్నిదేవుడి ద్వారా ఉండే వాళ్ళ దగ్గర ఉండే దేవతలు ఏం చేస్తారు, ఆ జీవుని తీసుకెళ్లి మళ్ళీ దిన అభిమాన దేవత అంటే ఒక రోజుకి దిన అభిమాన దేవత ఉంటారు, ఆ అభిమాన దేవతకి హ్యాండ్ ఓవర్ చేస్తారు. అక్కడి నుంచి అభిమాన దేవత తీసుకెళ్లి శుక్లపక్ష అభిమాన దేవతకి చేరుస్తుంది. ఇంకా అక్కడి నుంచి శుక్లపక్ష అభిమాన దేవత వచ్చేసి ఉత్తరాయణ అధిష్టాన దేవతకు అప్పచెప్తుంది. అక్కడి నుంచి ఉత్తరాయణ అధిష్టాన దేవత వచ్చేసి సంవత్సర అభిమాన దేవతకు అప్పచెప్తారు. అక్కడి సంవత్సర అభిమాన దేవత ఏం చేస్తుంది, వాయుదేవత వద్దకు చేరుస్తుంది. ఆ వాయుదేవత ఏం చేస్తుంది, సూర్యలోకం చేరుస్తుంది. సూర్యలోకం చేరిన తర్వాత సూర్యలోకంలో మళ్ళీ అక్కడి నుంచి వాళ్ళు చంద్రలోకాన్ని చేరుకుంటారు. చంద్రలోకాల నుంచి మళ్ళీ వాళ్ళు విద్యుత్ లోకాన్ని చేరుకుంటారు. విద్యుత్ లోకాల నుంచి ధ్రువలోకం చేరుకుంటారు. ఈ విధంగా ప్రయాణం సాగుతుంది. ఇక్కడ దాకా జరిపే ప్రయాణాన్ని ఈ 2 పాదాల్లో మనకు నారాయణ భట్టతిరి గారు వివరిస్తున్నారు. మనకు భాగవతం చెప్పిన విషయాన్ని ఇక్కడ వర్ణిస్తున్నారు. ఏమని, అగ్ని మొట్టమొదటి మీకు చెప్పారు కదా, అగ్నిలోకాన్ని సూర్యకిరణాల ద్వారా అగ్నిలోకాన్ని వెళ్తారు. వాసన అంటే దినాది దేవత. మనకు భగవద్గీత చెప్పినట్టే ముందు ఇక్కడి నుంచి సూర్యకిరణాల ద్వారా అగ్నిలోకానికి పోతారు. అగ్నిలోకం నుంచి దినాభిమాన దేవత వచ్చి తీసుకెళ్లి అక్కడి నుంచి పలక్షపక్ష గైహి శుక్లపక్ష దేవత వచ్చి అక్కడి నుంచి వాళ్ళు తీసుకెళ్తారు. ఇంకా అక్కడి నుంచి ఉత్తరాయణ జుషాచ ఉత్తరాయణ అధిష్టాన దేవత దగ్గరికి తీసుకెళ్లిపోతారు ఆ దేవుణ్ణి. అలాగా దైవతైహి ఈ విధంగా దేవతా గణం అంతా కూడా ఒకరి దగ్గర నుంచి ఇంకో దగ్గర నుంచి లోకానికి వెళ్తుంటారు. వెళ్ళి భవత్పరో స్వామి అక్కడంతా ఏం చేస్తాడు, ఇంత అతను ఆనందం అనుభవిస్తాడు. అది కూడా ఎలా, భవత్పరో భగవంతుడిని ఆశ్రయిస్తాడు. ఆయన ఎలా ఆశ్రయించాలనే విషయాన్ని అక్కడ తర్ఫీదు పొందుతాడు. అక్కడ కూడా అదే జ్ఞానమే సంపాదించుకొని పొందుతాడు. ఏది, రవిపదం, సూర్యలోకాన్ని చేరుకుంటాడు. సూర్యలోకం చేరిన తర్వాత మోదవాన్ సంతోషిస్తాడు, హాయిగా ఆనందపడతాడు. ఆ తర్వాత ధ్రువ పదాంతనీయతే చివరికి ధ్రువలోకం చేరుకుంటాడు. అక్కడ కొన్ని మనకి మధ్యలో సంక్షిప్తం చేస్తున్నాడు కాబట్టి కొన్ని వదిలేశాడు, కానీ మొత్తానికి ఉండే విషయం అయితే మాత్రం సూర్యకిరణాల ద్వారా అగ్నిలోకం చేరడం, అగ్నిలోకం నుంచి దినాభిమాన దేవత దగ్గర చేరుకోవడం, దినాభిమాన దేవత నుంచి శుక్లపక్ష అధిదేవత చేరుకోవడం, శుక్లపక్ష అధిదేవత ఉత్తరాయణ అధిష్టాన దేవతకు అప్పగించడం, ఉత్తరాయణ అధిష్టాన దేవత సంవత్సరానికి అధిష్టాన దేవత చేర్చడం, ఆ సంవత్సర అధిదేవత వాయుదేవుడు చేర్చడం, ఆ లోకాన్ని చేర్చడం, వాయువు వచ్చి సూర్యలోకం చేర్చడం, ఆ సూర్యలోకం చేరిన తర్వాత చంద్రలోకం చేరుకుంటాడు. చంద్రలోకం తర్వాత విద్యుల్లోకాన్ని చేరుకుంటాడు. విద్యుల్లోకం తర్వాత లాస్ట్ చేరేది ధ్రువలోకం. ఇది ప్రాసెస్. ఈ విధంగా ప్రయాణం సాగుతుంది ఆ జీవుడికి. 12వ శ్లోకం. ఆస్థితో అధ మహరాలయే యదా శేష వక్త్ర దహనోష్మణాధ్యతే ఈయతే భవదుపాశ్రయస్తదా వేదసః పదమతం మతః పురైవవా. అధ ఆ తర్వాత ఎక్కడి నుంచి ఎక్కడ దాకా పోయాడు, ధ్రువలోకం దాకా పోయాడు. అక్కడి నుంచి ఏమైపోతుంది, ఆ జీవుడి ప్రయాణం మళ్ళీ మొదలవుతుంది. అంటే వాళ్ళు భగవంతుడిని ఆశ్రయించి భగవంతుడి ద్వారానే వెళ్తుంటారు. ఎక్కడా భగవంతుని వదిలిపెట్టేదేం లేదు. ఆ భగవంతుడి యొక్క అనుగ్రహంతోనే ముందుకు పోతుంటారు. అలా పోతూ ఏమవుతుంది, అధ తర్వాత మహరాలయే అంటే మహర్లోకం. మహర్లోకం అనే దాంట్లో బ్రహ్మవేత్తలంతా ఉంటారు. అక్కడ భృగు మహర్షి, అంగిరసుడు అలాంటి వాళ్ళ దేవతలు, ఆ పరమాత్మ నుంచి వచ్చిన దేవతా ఋషి సమూహం అంతా ఉంటారు, ముందులంతా ఉంటారు. అక్కడ బ్రహ్మవేత్తలు ఉంటారు. ఆ ప్రాంతానికి చేరుకుంటారు. చేరుకున్న తర్వాత
ఈ లోపల ఏమైపోతుంది, ఇక్కడ మిగతా లోకాల్లో ఈ యొక్క అక్కడికి పోయిన వాడి బాధ ఎలా ఉంటుందంటే కింద లోకాలు చూస్తుంటాడు. చూసినప్పుడు చాలా బాధపడతాడు. అయ్యో నేను ఇంత గొప్ప స్థితికి వచ్చేసాను, కానీ భూలోకంలో పుట్టిన వాళ్ళు ఈ విధంగా మానవుడై పుట్టి వీడు పుణ్యకార్యాలు చేసుకోకుండా భగవంతుడిని ఆశ్రయించకుండా పుడుతూ చస్తూ ఉండి దాంట్లో తిరుగుతున్నాడని ఆ జీవుడు అక్కడ బాధపడతాడు. అక్కడికి పోయితే తెలిసిపోతుంది జ్ఞానం యొక్క గొప్పతనం, భగవంతుడి యొక్క గొప్పతనం అంతా పూర్తి ఇక్కడి నుంచి తెలిసిపోతుంది. ఇంకా బాగా చూడగలుగుతాడు, తన వాళ్ళని చూస్తాడు కదా, బాధ కలుగుతుంది. ఎన్ని జన్మలు ఎత్తుతున్నారా అని చెప్పి బాధపడతాడు. అప్పుడు ఆ జీవుడు అక్కడి నుంచి ఆయన ప్రయాణం ఎలా ఉంటుంది, ఆ యొక్క ఆయులోపల బ్రహ్మదేవుడి యొక్క పగటి కాలం అయిపోతుంది. ఎలా పగటి కాలం ఎలా వస్తుంది బ్రహ్మదేవుడికి? మనకు కృత, త్రేత, ద్వాపర, కలియుగ ఈ 4 యుగాలు కలిస్తే ఒక మహాయుగం. ఇటువంటి మహాయుగాలు 1000 అయితే బ్రహ్మదేవుడికి పగటి కాలం. ఈ పగటి కాలం అయిపోగానే ఆయనకి రాత్రి కాలం వచ్చేస్తుంది. అప్పుడేమవుతుంది, ప్రళయం వస్తుంది ఆ సమయంలో. కానీ అందరు లోపలికి వెళ్ళిపోతారు. కానీ ఆ సమయంలో ఆదిశేషుడు తన శేష వక్త్ర అంటే ఆదిశేషుడు, వక్త్ర అంటే ముఖం, ఆ ముఖంలో నుంచి ఉన్మోషణాధ్యతే ఆ యొక్క వేడి జ్వాలలకి ఆధ్యతే బాధపడతాడు ఆ జీవుడు. అక్కడ ప్రయాణం చేస్తున్నాడు, మహర్లోకం దాకా వెళ్ళిపోయాడు కదా, అక్కడి నుంచి కింద నుంచి వచ్చే సెగ అక్కడ దాకా వస్తుంది, ఆ లోకాల దాకా వస్తుంది, దాన్ని తట్టుకోలేకపోతాడు. అప్పుడు భగవదుపాశ్రయాస్తదా ఆ సమయంలో ఆ జీవుడు ఏం చేస్తాడు, ఆ భగవంతుని గట్టిగా పట్టుకొని ఆరాధిస్తాడు. స్వామి నన్ను రక్షించు అని చెప్పి ఆశ్రయిస్తాడు. అప్పుడు వేదసహ పదమత అత తర్వాత వేదసహ పదం అంటే ఆ బ్రహ్మదేవుడి యొక్క లోకం, వేద విద్యుడైనటువంటి ఆ బ్రహ్మ లోకానికి చేరుకుంటారు, సత్యలోకానికి చేరుకుంటారు ఆ జీవుడు. అంటే ఈ వేడి నుంచి తప్పించుకొని అక్కడికి వెళ్ళిపోతారు. ఇంకా అక్కడే ఉండవు, అక్కడ ఏ బాధలు ఉండవు, అసలు అక్కడికి వెళ్ళిపోతారు. కానీ కొంతమంది ఏం చేస్తారంటే ఇది రాకముందే, ఈ ప్రళయం కూడా రాకముందే వాళ్ళు పొర ఏవవా అంటే ఈ రకంగా ఈ ప్రళయం రాకముందే, ఆ బ్రహ్మదేవుడి యొక్క పగటి కాలం అయిపోయి మళ్ళీ ప్రళయం రాకముందే వాళ్ళు ఏం చేస్తారు, ముందే వెళ్ళిపోతారు భగవంతుడి దగ్గరికి. ఈ విధంగా భగవంతుని ఆశ్రయించి ముందే బ్రహ్మలోకానికి వెళ్ళిపోతారు. ప్రళయకాలం వచ్చిన తర్వాతన్నా ఆదిశేషుడి యొక్క ఆ కరాళ దంష్టాల వల్ల వచ్చే అగ్ని జ్వాలల్లో తప్పించి మళ్ళీ భగవంతుని ఆశ్రయించి బ్రహ్మలోకం చేరుకోవడం ఒక పద్ధతి. లేదు ముందే, అది రాకముందే వాడు జాగ్రత్త పడి ఈ భగవంతుని ఆశ్రయించి తద్వారా వాడు బ్రహ్మలోకానికి చేరుకుంటాడు ఆ జీవుడు. ఇది ఈ 2 వాక్యాల్లో మనకి చెప్పింది. మొదటి వాక్యంగా చివరి దాకా చెప్పింది ఏంటంటే వాడు మహర్లోకం చేరుకొని అక్కడ కొంతకాలం ఉండి తర్వాత ఇక్కడ ప్రగటి కాలం బ్రహ్మదేవుడికి అయిపోగానే ఆ ఆదిశేషుడి యొక్క కరాళ యొక్క దంశం నుంచి వచ్చే ఆ వేడి గాలికి తట్టుకోలేక ఆ జీవుడు భగవంతుని ఆశ్రయిస్తే సత్యలోకం చేరుకుంటాడు. ఇదొక పద్ధతి, అదొకటి చెప్పారు. ఇక్కడ చివరి చెప్పిన పదం పురా ఏవ వా, లేదా వా అంటే లేదా, పురా ఏవ, పురా అంటే దానికంటే ముందే ఆ పగటి కాలం అయిపోయే లోపలే ఇంకో కొంతమంది ఏం చేస్తారంటే ఆ జీవులు అలా కాకుండా సమస్య ముందే తెలుసుకుంటారు కాబట్టి భగవంతుని ఆశ్రయించి ఆ బ్రహ్మలోకానికి ఆ సత్యలోకానికి ముందే వెళ్ళిపోతారు అని చెప్తున్నారు. 13 తత్రవా తవ పదేధవా వసన్ ప్రాకృత ప్రళయేతి ముక్తతాం స్వేచ్ఛయా ఖలు పురా విముచ్యతే సంవివిద్య జగదండ మోజసా. ఇంకా చెప్తున్నా, తత్ర ఆ విధంగా ఆ బ్రహ్మలోకాన్ని చేరుకున్న తర్వాత కొంతమంది ఏం చేస్తారు, అథవా తవ పదం అంటే ఆ విష్ణుమూర్తి యొక్క లోకం, విష్ణులోకం చేరుకుంటారు. వసన్ అక్కడ ఉంటారు, ఈ బ్రహ్మలోకానికి పోయి విష్ణులోకంలో ఉంటారు. అక్కడ ఆ లోకంలో ఉంటూ హాయిగా కాలం గడుపుతుంటారు. ఉండి ఏం చేస్తారు వాళ్ళు, ప్రాకృత ప్రళయ ఏతి ముక్తతాం, బ్రహ్మదేవుడి యొక్క ఆయుష్ 100 ఏళ్లు కంప్లీట్ అయిన తర్వాత, మనం ముందు చెప్పుకున్నాం కదా, కృత, త్రేత, ద్వాపర, కలియుగ 4 యుగాలు కలిసి మహాయుగం. అటువంటి మహాయుగాలు 1000 అయితే బ్రహ్మదేవుడి పగటి కాలం, అటువంటి 1000 అయితే బ్రహ్మదేవుడికి రాత్రి కాలం, అటువంటి దినాలు 30 అయితే నెల, అలాంటివి 30 రోజులు ఉండేవి 12 మాసాలు అయితే సంవత్సరం, అటువంటి సంవత్సరాలు 100 సంవత్సరాలు అయితే బ్రహ్మదేవుడు ఆయుష్ అయిపోతుంది. అప్పుడు దాన్ని ప్రాకృత ప్రళయం అంటారు. 100 ఏళ్ళు అయిన తర్వాత అప్పుడేమవుతుంది, బ్రహ్మదేవుడుతో సహా
ఆ జీవుడు కూడా వెళ్ళి పరమాత్మలో కలిసిపోతాడు. అది ఒక పద్ధతి. కానీ కొంతమంది ఏం చేస్తారు, అలా కాకుండా స్వేచ్ఛ ఏటి ముక్తతాం, ఆ విధంగా మోక్షం సంపాదించేస్తారు. కొంతమంది బ్రహ్మదేవుడితో పాటు వెళ్ళి ఆ పరమాత్మ కలిసిపోతారు. కొంతకాలం విష్ణు లోకంలో ఉండి, కొంతమంది బ్రహ్మలోకంలో ఉండి, ఎవరెక్కడున్నా కూడా చివరికి 100 ఏళ్ళు అయిన తర్వాత మాత్రం పోయి పరమాత్మలో కలిసిపోతారు. స్వేచ్ఛయా ఖలు పురా విముచ్యతే. పురా అంతకంటే ముందే కొంతమంది ఏం చేస్తారు, ఆ ప్రాకృత ప్రళయం వచ్చేదాకా ఎందుకు, ఇవెంత వద్దు అని చెప్పేసి వాళ్ళు ముందే నిర్ణయించుకొని స్వేచ్ఛయా వాళ్ళు స్వతంత్రంగా వాళ్ళకు వాళ్ళే నిర్ణయించుకుంటారు. ఏం చేస్తారు, జగదండ ఓజస, జగదండ ఈ ఓజస్ తమలో ఉండే యోగ శక్తి ప్రకారంగా వాళ్ళు అప్పటిదాకా సాధించిన యోగ సిద్ధి వల్ల ఏం చేస్తారు, జగదండ ఆ బ్రహ్మాండం ఏదైతే ఉందో ఆ బ్రహ్మాండంలోంచి సంవిభిజ్య భేదించుకొని వాళ్ళు విముచ్యతే స్వేచ్ఛగా విముక్తి పొంది వెళ్ళిపోతారు బయటికి. ఆ బ్రహ్మాండాన్ని ఛేదించుకొని వాళ్ళు పరమాత్మ దగ్గర ప్రయాణం సాగిస్తారు. ఎప్పుడు ఈ ప్రాకృత ప్రళయంతో సంబంధం లేకుండా. కొంతమంది ఏమో విష్ణులోకం చేరుకొని తర్వాత బ్రహ్మ ప్రళయ కాలంలో ఆయనతో పాటు కలిసి పరమాత్మ కలిసిపోతారు, ఒక పద్ధతి. అలా కాకుండా కొంతమంది ఏం చేస్తారట, స్వేచ్ఛగా, కొంతమంది స్వేచ్ఛగా వాళ్ళకై వాళ్లే స్వేచ్ఛయా ఖలు కదా, ఏం చేస్తారు వాళ్ళు విముచ్యతే ముందే, దానికంటే ముందే ప్రాకృత ప్రళయం రాక ముందే వాళ్ళు ఏం చేస్తారు, మళ్ళీ ఈ యొక్క బ్రహ్మాండం అంతా ఉంటుంది, ఆ బ్రహ్మాండాన్ని ఛేదించుకొని వాళ్ళు వెళ్లి ప్రయాణం చేసి వెళ్లి ఆ ప్రాకృత ప్రళయం రాకముందే పరమాత్మలో లీనమైపోతారు. ఈ విధంగా 2 రకాల విషయాలు ఈ శ్లోకం చెప్పారు. ఒక రకం వచ్చి బ్రహ్మలోకం చేరుకొని తద్వారా వైకుంఠం చేరుకొని అక్కడి నుంచి మళ్ళీ బ్రహ్మదేవుడికి వచ్చే ఆ ప్రాకృత ప్రళయ కాలంలో పోయి పరమాత్మలో లీనం కావడం ఒక పద్ధతి. ఇంకా రెండో పద్ధతి ఏంది, దాంతో సంబంధం లేకుండా అసలు వాళ్ళకై వాళ్లే ఈ బ్రహ్మాండాన్ని ఛేదించుకొని వాళ్ళు వెళ్లి పరమాత్మలో కలిసిపోతారు. ఇది రెండో రకం. తర్వాత శ్లోకం, కస్య క్షితిపయో మహో అనిలద్ యో మహాత్ ప్రకృతి సప్తకావృతి తత్తదాత్మకతయా విశన్ సుఖీ యాతితే పదమనావృతం విభో విభో విశ్వమంతా వ్యాపించిన వాడా. మళ్ళీ ఆ బ్రహ్మాండం ఛేదించుకోపోయేవాడు వాడి యొక్క నడక ఎలా ఉంటుంది, వాడి పరిస్థితి ఏంది అని ఈ శ్లోకం చెప్తున్నారు. అంటే ప్రాకృత ప్రళయం రాకముందే వాడు ఏం చేస్తాడు, ఈ బ్రహ్మాండాన్ని భేదించుకొని తన రోజశక్తితో బయలుదేరతాడు. అలా బయలుదేరిన వాడి యొక్క ప్రయాణం ఎలా సాగుతుంది అనే విషయాన్ని మనకి ఈ శ్లోకంలో చెప్తున్నారు. ఎలా చెప్తున్నారు, మనకు పరమాత్మ నుంచి ఫస్ట్ పరమాత్మ వచ్చి అందులో మనకు మహత్తు వచ్చి, మహత్తులో నుంచి అహంకారం వచ్చి, ప్రకృతి వచ్చి, ప్రకృతిలో నుంచి పంచభూతాలు వచ్చి, ఇది ప్రాసెస్. ఈ ప్రాసెస్ లో జీవుడు ఛేదించుకోకపోవాలంటే ముందు పంచభూతాలు ఛేదించుకొని ప్రకృతిని ఛేదించి, అహంకారాన్ని ఛేదించి, మహత్తుని ఛేదించి చివరికి ఈ పరమాత్మను చేరుకోవాలి. అది ప్రాసెస్. ఆ ప్రాసెస్ ఈ శ్లోకం చెప్తున్నారు. వెళ్లే మార్గం అంటే ఎక్కడ తనున్నాడో అక్కడ ఛేదించుకొని పోవాలి కదా, ఎలా పోతాడనే విషయం చెప్తున్నారు. తస్య చ అక్కడి నుంచి ఆ బ్రహ్మలోక నుంచి, క్షితి భూమి, పయో నీరు, మహా అగ్ని, అనిల వాయువు, జ్యో ఆకాశం, మహత్ మహత్ అంటే ఇప్పుడు పంచభూతాలు చెప్పేశాడు. క్షితి అంటే భూమి, భూమిలో ప్రవేశిస్తాడు. ఫస్ట్ భూమిలో ప్రవేశించి ఎలా ప్రవేశిస్తాడు, సూక్ష్మ శరీరం ఉంది కదా, ఆ సూక్ష్మ శరీరంలో ఆ భూతత్వం ఏంది, గంధం, భూమికి ఉండేది వాసన, ఆ గంధ తన్మాత్రతో కలిసి ఆనందిస్తాడు. అంటే భూమిలో భూమి అయి తాను బాగా ఆనందం అనిపిస్తాడు. తర్వాత పయో నీరు, నీరులో ప్రవేశించి నీటిలో ఉండే రుచి, ఆ రుచి తన్మాత్ర ద్వారా తన సూక్ష్మ శరీరంతో ఆనందాన్ని అనిపిస్తాడు. ఇంకా మహా అగ్ని, అగ్నిలో ప్రవేశించి అగ్నిలో ఉండే దాంట్లో కూడా ఆనందం అనుభవిస్తాడు. తర్వాత అనిల వాయువులో చేరి అంటే వ్యాపించి, అందుకని విభో అని పదం పెట్టారు. విశ్వమంతా వ్యాపించిన వాడు పరమాత్మ. ఆ పరమాత్మ తత్వంలోకి అడుగు పెట్టేస్తాడు. భూమి ఏ విధంగా విశాలంగా వ్యాపించిందో ఆ భూతత్వంలో ప్రవేశిస్తాడు. అలాగే నీరు ఏ విధంగా వ్యాపించిందో ఆ నీటిలో ప్రవేశిస్తాడు.
తర్వాత అగ్నిలో ప్రవేశిస్తాడు, తర్వాత వాయువులో ప్రవేశిస్తాడు, ఆ తర్వాత ఆకాశంలో ప్రవేశిస్తాడు. వాయువులో ప్రవేశించిన తర్వాత అగ్నిలో ప్రవేశిస్తాడు, ఆకాశంలో ప్రవేశిస్తాడు. తర్వాత మహత్ ప్రకృతి, త్రిగుణాత్మైన ప్రకృతిలో తానై తిరుగుతాడు, తిరిగి ఆనందిస్తాడు. తర్వాత మహత్ అహంకారంతో కూడిన బుద్ధితో కూడిన మహత్తులో ప్రవేశిస్తాడు. దాంట్లో కూడా ఇవంతా 7 ఆవరణలు అంట. సప్తకావృతి అంటే 7, సప్త అంటే 7 ఆవరణాలు ఇవన్నీ. పంచభూతాలు, ప్రకృతి, మహత్తు కలిపి 7 అన్నమాట. ఈ 7 ఆవరణాలతో ఈ బ్రహ్మాండం నిండిపోయి ఉంటుంది. వీటిలో పోయి ప్రవేశించి లాస్ట్ కు ఛేదించుకొని వెళ్ళిపోతాడు. కానీ ఇక్కడ ఉండేదంతా ఆనందం అనిపిస్తాడు. అందుకనే విభో పదం పెట్టాడు. విశ్వమంతా వ్యాపించిన ఆ పరమాత్మ తత్వంలోకి అడుగుపెట్టి అన్నిట్లో తిరిగి ఆఖరికి ఈ బ్రహ్మాండాన్ని ఛేదించుకొని పరమాత్మ కలిసిపోతాడు. ఆత్మకతయ విషన్ ప్రవేశిస్తాడు. ఆత్మస్వరూపంతో తన యొక్క సూక్ష్మ శరీరంతో ఈ విధంగా ఇక్కడ అంతా తిరిగి హాయిగా సూక్ష్మ శరీరంతో ప్రవేశిస్తాడు. సుఖీ, హాయిగా ఆనందిస్తాడు. యాతితే పదం అనావృతం. అనావృతం అంటే ఇంకా ఈ ఆవరణలు ఏవి లేకుండా ఈ 7 ఆవరణలు దాటిపోయేసేసి పదం, ఆ పరమాత్మ యొక్క పదం చేరిపోతాడు. అంటే పరమాత్మ లీనం అయిపోతాడు లాస్ట్. అంటే బ్రహ్మ ప్రళయం రాకముందే అతని ప్రయాణం ఇలా సాగుతుంది. బ్రహ్మదేవుడి నుంచి నేరుగా పోకుండా మళ్ళీ అట్లా వద్దనుకున్నాడు కదా, తన యోగశక్తి ద్వారా ఈ బ్రహ్మాండం దాటుకొని పోవాలనుకున్నాడు. కాబట్టి ఈ విధంగా ఒక్కో దాంట్లో ప్రవేశించి ఆనంద అనుభూతి చెంది చివరికి పరమాత్మను చేరుకుంటాడు. కాబట్టి ఈ 7 ఆవరణలు దాటి వెళ్ళిపోతాడు. ఈ 7 ఆవరణ అంటే కప్పి ఉండడం. మనకి విశ్వమంతా ఈ 7 ఆవరణతో కప్పిపడి ఉంది. ఈ 7 ఆవరణలు భేదించుకొని అంటే దాంట్లో ఆనంద అనుభూతి చెంది పైకి వెళ్ళిపోతాడు జీవుడు. ఆ సూక్ష్మ శరీరం ఆ విధంగా తరిస్తుంది అని చెప్తున్నాను ఈ శ్లోకం. అక్షిరాదిగతి మీదృశీం వ్రజన్ విచ్యుతిం న భజతే జగత్పతే సచిదాత్మక భవద్గుణోదయాన్ ఉచ్చరంత నిలేశ పాహిమాం. ఇక చివరిగా చెప్పేస్తున్నాడు. ఇంత వర్ణించి ఇంత బాగా చెప్పి యోగ శాస్త్రం గురించి చెప్పి తర్వాత సమాధి స్థితి చెప్పి తర్వాత ముక్తి చెప్పి క్రమముక్తి చెప్పి దాంట్లో మళ్ళీ బ్రహ్మాండాన్ని భేదించుకునే శక్తి చెప్పి బ్రహ్మలోకం చేరుకునే విషయం చెప్పి ధ్రువలోకం చేరుకునే సంగతి అంతా చెప్పి ఇన్ని మాటలు చెప్పి ఇక్కడ వసిరికి వినయం ప్రకటిస్తున్నాడు. ఎంత వినయమో ఎంత భక్తో అది ప్రకటిస్తున్నాడు ఆ యొక్క భక్తుడిగా నారాయణ భట్టతిరి. ఏమంటున్నాడు? జగత్పతే ఓ స్వామి, జగత్తుకంత పతి అయిన ఓ తండ్రి, సచ్చిదాత్మక సత్ చిత్ ఆనంద రూపంలో విశ్వమంతా వ్యాపించిన ఓ తండ్రి, భగవద్గుణోదయాన్ నీ యొక్క గుణాలు ఇప్పటిదాకా చెప్పానయ్యా. అది కూడా వచ్చేదా ఏదో నాకు వచ్చిన పలుకులు, నా శక్తి ముందు చెప్పాడుగా మూడో దశకంలో, నాలో శక్తి మేరకు నేను పలుకుతాన్ని. ఏదో నా శక్తికి నాకు తెలిసింది, నాకున్న చద్ది జ్ఞానంతో నేను తెలుసుకున్న విషయాన్ని ఇప్పటిదాకా నీ దగ్గర కూర్చొని పలికాను. పలికాడు. స్వామి నేనెంత, నీకున్న కళ్యాణ గుణాలను పొగడ్డానికి నేనెంత స్వామి, కానీ నాకు తెలిసినంతరకు నేను విన్నంత కన్నంత భాగవతంలో ఉన్నంత నా బుద్ధికి తోచినంత నీకు వివరించాను తండ్రి. నీ ముందు ఒక మాలగా ఈ 15 పుష్పాలతో కలిపిన మాలని మెడలో వేస్తున్నాను తండ్రి. కానీ తండ్రి అర్చిరాదికి మీ దృశ్యం, ఈ అర్చిరాది ఈ యొక్క వెలుగు, అర్చి అంటే వెలుగు, కాంతి, ఆ కాంతి ప్రయాణంలో ఈ విధంగా అనేక మంది జీవులు తరించిపోతున్నారు తండ్రి. నిన్ను అనేక రకాల మార్గాలు ప్రయాణం చేసి మొత్తాన్ని నేను చేరుకుంటున్నారు. ధన్య జీవులంతా నేను చేరుకుంటున్నారు. ప్రజన్ పొందుతున్నారు. ఈ దృశ్యం ఈ విధంగా ప్రజన్ పొందుతున్నారు. విచ్యుతిం న భజతే, కానీ వాళ్ళు మళ్ళీ అనకరా. విచ్యుతిం అంటే మళ్ళీ జారిపోదు, మళ్ళీ వచ్చి ఈ యొక్క సంసారంలో పుట్టడం చావడం అనే ఈ చక్రంలో మళ్ళీ వచ్చి వాళ్ళు పడరు. నా భజతే రారు తండ్రి. కాబట్టి ఓ తండ్రి నేను అడుగుతున్నాను నిన్ను ఏమని, అనిలేశ ఈ యోగ శాస్త్రం చేయాలంటే వాయువే కదయ్యా ఆధారం. కుంభక రేచక పూరక చేసి తమలో ఉన్న ప్రాణశక్తిని నిలిపే కదయ్యా చేస్తున్నారు తండ్రి. ఓ అనిలేశ, ఓ వాయుపురాధీశ, నీకు తెలియనిదేముంది, వాయువు ఉంటేనే కదా జరుగుతుందంతా. నాకు ఆ వాత రోగం వచ్చిందయ్యా.
ఇట్లాంటి కార్యక్రమాన్ని నేను చేయగల శక్తి లేదు. పైగా శక్తి లేకపోయినా నా శక్తి మేరకు నీ కళ్యాణ గుణాలను ఇప్పటిదాకా నిన్ను ఆశ్రయించి వీళ్ళంతా ఇంత స్థితికి వెళ్ళిపోయారు. వాళ్ళ గురించే వర్ణించాను నాయన. కానీ తండ్రి పాహిమాం, నన్ను రక్షించు. నేను కూడా కోరుకుంటున్నాను, ఈ భవరోగం నాకు వద్దయ్యా, నాకు కూడా మోక్షం కావాలి. ఈ భవరోగం మాత్రం నేను భరించలేను. ఇంకా పుట్టడం చావడం ఈ చక్రాన్ని నేను కూడా ఉండదలుచుకోలేదు. కాబట్టి నిన్ను అడుగుతున్నాను, ఈ భవరోగం నుంచి నన్ను రక్షించు. వాళ్ళందరూ ఏ విధంగా తరించారో ఆ మార్గాల్లో ప్రయాణం చేసి, అచ్చిరాది మార్గంలో ప్రయాణం చేశారా? బ్రహ్మలోకం దాకా వెళ్లిపోయారా? నీ విష్ణులోకం చేరుకున్నారా? లేదా సమాధి స్థితిలోంచి మోక్షం పొందారా? లేదా బ్రహ్మ గ్రంథిని ఛేదించుకొని నీ లోకం చేరుకున్నారా? నీలో కలిసిపోయారా? ఏ రకంగా పోయారయ్యా వాళ్ళంతా? వాళ్లలో నేను కూడా ఒకటినై నేను కోరుకుంటున్నాను తండ్రి, నేను ఒక్కటే కోరుకుంటున్నాను, ఈ భవరోగం నుంచి రక్షించు తండ్రి, పాహిమాం 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 అని అర్థిస్తున్నారు నారాయణ భట్టతిరి గారు. ఇంత అద్భుతంగా వర్ణించి తుదకి తన యొక్క వినయాన్ని, తన భక్తి పారవస్యాన్ని, భక్తి పరాకాష్ఠను కూడా ప్రకటించారు ఈ చివరి శ్లోకంతో. ఈ విధంగా ఈ రోజు మనం నారాయణ భట్టతిరి గారు రచించిన శ్రీమన్నారాయణంలో 4వ దశకంలో ఉండే 9వ శ్లోకం నుంచి 15వ శ్లోకం దాకా ఉండే మోక్ష ప్రక్రియ విధానం, యోగ శాస్త్రం మొత్తం మనం తెలుసుకున్నాం. సర్వత్ర గోవింద నామ సంకీర్తనం, గోవింద గోవింద.